హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమ్మహే. సో సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో నోటిఫికేషన్ వచ్చిన కాడ నుండి చాలామంది అప్లై అయితే చేయడం మొదలుపెట్టారు. సో అప్లై చేస్తున్నప్పుడు చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి. సో ఏంటి ఆ మిస్టేక్స్ ఏమిటి? సో మిస్టేక్స్ చేసినప్పుడు ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. సో కరెక్షన్ విండో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్నది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో అలాగే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన ఛానల్ యాప్లో టెట్ డిఎస్సి అలాగే సీటెట్ పేపర్ 1 పేపర్ 2 క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియో లాస్ట్లో చూడండి. అసలు సీటెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలనేది లాస్ట్లో ఉంటుంది. వీడియో లాస్ట్లో అయితే చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దెన్ ఇక్కడ సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. చాలామందికి నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్న కూడా విషయం తెలియడం లేదు. రిలీజ్ అయిన విషయం కూడా చాలామంది వరకు వెళ్ళట్లేదండి. ముఖ్యంగా మన 2 స్టేట్స్లో అనమాట. తప్పకుండా షేర్ చేయండి ఎవరైనా సీటెట్ అప్లై చేసేవాళ్ళు. ఇంకా ఆల్రెడీ నేను ఒక కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ వేశాను. ఏమనంటే పోల్గా మనం ఒక పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఆ పోల్లో సీటెట్ అప్లై చేసేసారా, ఇంకా ఎవరు చేయాలి, అసలు సీటెట్ యొక్క యూజ్ ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట ఆప్షన్స్. సో అందులో ఎక్కువ మంది అప్లై చేయలేదనే చెప్తున్నారు. ఏంటి అప్లై చేయలేదని చెప్తున్నారు. సో మనకి లాస్ట్ డేట్ చూడండి. లాస్ట్ డేట్ ఎప్పుడండి మనకి? సో ఏప్రిల్ 2వ తారీఖున మనకి సీటెట్కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మేడం ఇక్కడ మనకి 2 స్టేట్స్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో టెట్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ జరుగుతాయా జరగవని చెప్పి ఇక్కడ అంతా హడావుడిగా ఉంది. మేమందరం చాలా టెన్షన్ పడుతున్నాం. మీరేంటి సీటెట్ అంటున్నారు అనేసి. సో ఇక్కడ చూడండి స్టేట్లలో అసలు డిఎస్సిలు అసలు ఎలా జరుగుతున్నాయో చూసారా. ఒక డిఎస్సి జరిగేటప్పటికి 2-3 కేవీఎస్లు వచ్చేస్తున్నాయి సెంట్రల్ నుండి, ఎన్విఎస్లు ఈఎంఆర్ఎస్లు వచ్చేస్తున్నాయి. ఒక్క డిఎస్సి జరిగే లోపు మీకు 3 కేవీఎస్లు చూడడానికి కనిపిస్తాయి. కేవీఎస్ మొన్న డిలే ఎందుకు అయిందంటే కరోనా వల్ల డిలే అయింది. లేకపోతే 5 ఇయర్స్లో మీకు 3 కేవీఎస్లు, 2 ఎన్విఎస్లు, ఈఎంఆర్ఎస్లు ఒక 3 నుండి 2 ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్లు, ఆర్మీ నేవీ నోటిఫికేషన్లు ఇవన్నీ వస్తాయి. నేను అదే చెప్తున్నాను. నేను ఏం చేస్తున్నానంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నానండి. ముఖ్యంగా 2 స్టేట్స్లో కూడా ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో సీటెట్ గురించి మాట్లాడడం నాకు ఏమైనా ఎందుకు మాట్లాడుతున్నాను నేను? చాలామంది నెగిటివ్గా కూడా అన్నారు, ఏంటి మేడం మీరు కేవలం సీటెట్ గురించే మాట్లాడతారు, టెట్ డిఎస్ 10-15 వీడియోలు పెట్టమంటారా, డిఎస్సి ఈరోజు వాయిదా, రేపు వాయిదా, ఇప్పుడే వచ్చిన అప్డేటు, 2 నిమిషాలకొకటి 5 నిమిషాలకొకటి చూడండి ఉంటాయి. ఎందుకు పెట్టి అలా మీ టైం వేస్ట్ చేయడం? సో అందుకే నేను ఒకటే వీడియో వేశాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియో వేశాను ఏపీడిఎస్ గురించి. సో అందులో చెప్పాను ఎలక్షన్ మనకి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసారు. సో అక్కడ నుండి వచ్చాక మీకు అఫీషియల్గా వస్తుంది, మీరు చూడండి అంతే. మీ డిఎస్సి ప్రిపరేషన్ మీరు పెట్టండి అని ఏపీ వాళ్ళకి చెప్పాను. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా జియో 36 సంబంధించి ఒక వీడియో వేశాను. టెట్కి సంబంధించి ఆ జియో సవరించిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. టెట్ చదివేవాళ్ళు టెట్ చదవండి, తెలంగాణ డిఎస్సి చదివేవాళ్ళు డిఎస్సి చదవండి అంతే, ఇంకే వీడియోస్ చూడకండి అని చెప్పేశాను. దెన్ సీటెట్ మీకు టెట్ డిఎస్సి ప్రిపరేషన్లో ఉండండి. మీ దగ్గర సీటెట్ లేకపోతే సీటెట్ కూడా అప్లై చేయండి అని చెప్పి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు కేవలం స్టేట్ డిఎస్సినే రాసుకుంటాను, నేను స్టేట్ డిఎస్సిలో నాకు జాబ్ రావాలి అనుకుంటే మనకు అవ్వదు. మనం సెంట్రల్ వైడ్గా కూడా మనం పోటీ పడాలండి. ఎందుకంటే 2 స్టేట్స్లో చాలా ఉన్నాయి మనకి, కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు. అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఎవరు మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఎవరు లేరు. అందరూ నార్త్ సైడ్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు ఇస్తున్నాం అవకాశం, ఎవరు ఇస్తున్నాం? మనమే ఇస్తున్నాం. ఏంటి ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది ప్రతిదీ కూడా ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. మన స్టేట్స్లో వాళ్ళు వచ్చి జాబులు చేస్తున్నారు. ఎలాగా? సీటెట్లు క్వాలిఫై అవుతున్నారు. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, మేడం సీటెట్ క్వాలిఫై అయినట్టు ఏమి జాబ్ ఇచ్చారు కదా అంటే, అక్కడ కేవీఎస్ టెస్ట్ కూడా రాయాలి కదండి, మళ్ళీ రిటర్న్ ఉంటుంది కదండి. సీటెట్టే మీరు క్వాలిఫై అయినప్పుడు అది ఎవరా? సేమ్ సీటెట్ లాగే ఉంటుంది పేపర్. సారీ చాలా ఎక్కువ మాట్లాడేసాను వీటి గురించి చెప్పకుండా. ఏమి తప్పుగా అనుకోకండి, బికాజ్ ఇవన్నీ నిజాలు అనమాట, మీకు తెలియాలి. దయచేసి మీ దగ్గర సీటెట్ సర్టిఫికేట్ లేకపోతే సీటెట్ అప్లై చేయండి. జూలై 7న ఎగ్జామ్ ఉంది. లాస్ట్ డేటు ఏప్రిల్ 2న మాత్రమే. దెన్ చాలామంది అప్లై చేస్తున్నప్పుడు నేమ్స్లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. ఫాదర్ నేమ్స్లో కావచ్చు, తమ పేర్లలో కావచ్చు. మీరేం భయపడొద్దు. అప్లై మీరు ఇంకా చేయకపోతే చేస్తున్నప్పుడు ఒకసారి చూడండి. మీ ఏదైతే 10th మార్క్ లిస్ట్ కావచ్చు, టీడీసీ మార్క్ లిస్టా, బీఈడీ మార్క్ లిస్టా, ఆ మార్క్ లిస్ట్లో ఉన్న మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మాత్రమే ఇవ్వండి అక్కడ. మీ ఫాదర్ నేమ్ కావచ్చు, మీ మదర్ నేమ్ కావచ్చు, కొంచెం చక్కగా ఏం చేస్తారండి, ముందే పేపర్ మీద రాసేసి అప్లై చేసినప్పుడు ఆ నెట్ సెంటర్ అతను ఎవరైతున్నారో అతనికి ఇవ్వండి. సో అది లేదు ఆల్రెడీ మేము చాలా మిస్టేక్లు చేసేసామంటే మీకు ఎడిట్ ఆప్షను
విండో ఓపెన్ అవుతుంది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఒకసారి ఏప్రిల్ 2వ తారీఖున మనకి ఎప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోతుందో, లాస్ట్ డేట్ అయిపోయి మొత్తం సీటెట్ అప్లై ప్రాసెస్ క్లోజ్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎడిట్ ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అయితే అయిపోతుంది. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్లు మాత్రం అస్సలు చేయట్లేదు. ఇప్పుడు వాయిదా అప్పుడు వాయిదా, ఇప్పుడు పోస్ట్ పని అప్పుడు పోస్ట్ పని, అలాంటి వ్యూస్ కోసం చేసే వీడియోస్కి మాత్రం థౌజండ్స్లో లైక్స్ ఉంటున్నాయి. సో ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గా ప్రిపరేషన్ టిప్స్ ప్లాన్స్ చెప్పే వీడియోస్కి మాత్రం మీరు లైక్స్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు ఛానల్. సో దాన్ని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉంటుందండి? ఎడిట్ ఆప్షన్ మీకు వన్స్ అప్లై క్లోజ్ అయ్యాక, అంటే 2వ తారీఖున మనకి అప్లై క్లోజ్ అయిపోతే మ్యాక్సిమం 7-6 ఇస్తారు. అది జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంటుంది. సో ఆ 3 డేస్లోనూ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ చేసుకోవాలి. వన్స్ అప్లికేషన్ క్లోజ్ అయ్యి ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే నేను చెప్తాను. సో అందుకే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్లు ఇచ్చాను, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ నేము ఎలిజిబిలిటీ. చాలామంది బీఈడీ వాళ్ళు పేపర్ 1 అప్లై చేసేసారంట. నేను మీకు చెప్పాను కదా, సుప్రీంకోర్టు ఇచ్చిందండి ఆర్డర్ ఏమని, బీఈడీ వాళ్ళకి కేవలం బీఈడీ వాళ్ళకి కేవలం పేపర్ 2కి మాత్రమే ఎలిజిబుల్. అక్కడ కోడ్ 5 అని చూపిస్తుంది. సీటెట్ అప్లై చేస్తున్నప్పుడు కోడ్ 5 అని చెప్పి మనకి చూపిస్తుంది. అయినా సరే అది నాట్ ఎలిజిబుల్ అండి. అకార్డింగ్ టు సుప్రీంకోర్ట్ గైడ్లైన్స్ బీఈడీ అనేది కేవలం పేపర్ 2 రాయడానికి మాత్రమే అర్హత ఉంది, పేపర్ 1 రాయడానికి అర్హత లేదు. సో అలాగే మీ పర్సంటేజ్ కూడా సరిగ్గా ఇవ్వండి. 50% ఉండాలి జనరల్ కేటగిరీ. సో ఇంటర్ డిఎడ్ బేస్ మీద పేపర్ 1, అలాగే 50% బీఈడీ గ్రాడ్యుయేషన్ బేస్ మీద పేపర్ 2 అనేది మనం అప్లై అయితే చేస్తాం. 45% అనేది రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి, అది 45% అనేది ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీలో చాలామంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సో ఫస్ట్ సెకండ్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, డిఎడ్ సెకండ్ ఇయర్ కావచ్చు, బీఈడీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, బీఈడీ సెకండ్ ఇయర్ కావచ్చు రాస్తున్నారు. వాళ్ళు ఎపియర్ అని పెట్టి రాసేయండి. సో మీకు పర్సంటేజ్ స్పెసిఫిక్గా ఉండదు కాబట్టి మీరు ఎపియరింగ్ అని పెట్టి మీరు అప్లై అయితే చేసేయండి. మ్యాక్సిమం ఓన్లీ 1 ఫామే అప్లై చేయడానికి ట్రై చేయండి. మల్టిపుల్గా ఎక్కువ లాగిన్ అయితే మీ ఫామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీ దగ్గర డిఎడ్ ఉంది, బీఎడ్ ఉంటే మీరు బోత్ పేపర్స్ అని చెప్పి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అదేమిటంటే ఇదండి, మొబైల్ నెంబరు, అప్లికేషన్ నెంబర్. సో ఇవి 2 లేవంటే మీ దగ్గర సర్టిఫికెట్ మీరు సీటెట్లో 120 తెచ్చేసుకోండి, 130 తెచ్చేసుకోండి, ఎన్ని తెచ్చేసుకున్నా ఇవి 2 లేదనుకోండి మీకు ఆ సర్టిఫికెట్ వ్యాలిడ్ అవ్వదు, ఆ సర్టిఫికెట్ మీకు దొరకదు. ఏంటండి మొబైల్, ఏ మొబైల్ నెంబర్తో మీరు సీటెట్ అప్లై చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఉండాలి. సో ఆ మొబైల్ నెంబర్కి ఆధార్ కూడా లింక్ చేయించుకుని ఉంచండి. అలాగే అప్లికేషన్ నెంబర్ ఉండాలి. సీటెట్ అప్లికేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ నెంబర్ ద్వారానే మనం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలం. ఇవి 2 కూడా సేవ్ చేసుకోండి, జిరాక్స్ తీసుకోండి లేదా సేవ్ అయితే చేసుకోండి. సో కేటగిరీ చాలామంది, ముఖ్యంగా ఇక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు కదా, బీసీఈ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అలాగే బీసీఏ బీసీడీ వాళ్ళు జనరల్ అని పెట్టేస్తున్నారు. జనరల్లోకి రారు, మీరు ఓబీసీలోకి వస్తారు. ఓబీసీ అని పెట్టాలి మీరు. సో అలాగే లాంగ్వేజెస్ చాలామంది 2 తెలుగు, ఒక తెలుగు ఒకటి హిందీ, లేకపోతే 2 హిందీ తీసేసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి మీరు ఎడిట్ ఆప్షన్లో. ఒకటి తెలుగు ఉండాలి, ఒకటి ఇంగ్లీష్ ఉండాలి, ఒకటి హిందీ ఉండాలి, ఒకటి ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్ అనేది చాలా కంపల్సరీ, ఇంగ్లీష్ లేకపోతే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదు. కేటగిరీ అనేది మెయిన్గా చూసుకోవాలి, నేమ్స్ అవన్నీ మంచిగా చూసుకోవాలి. హాల్ టికెట్, నెక్స్ట్ డీజీ లాకర్లో సర్టిఫికేట్ రావాలంటే అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇవన్నీ మీకు దగ్గర పెట్టుకోవాలి. సో ఇంత ప్రాసెస్ ఉంది, ఇంత జాగ్రత్తగా మీరు అప్లై అయితే చేయండి. మీరు అప్లై చేసేసారు, మిస్టేక్స్ చేసేసారు అంటే ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయండి. ఉన్న 3 డేస్లోనే మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. బికాజ్ సీటెట్ గురించి అప్డేట్స్ ఇచ్చే, ప్రిపరేషన్ టిప్స్ చెప్పే ఏకైక ఛానల్ అనమాట ఈ ఛానల్. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఓవరాల్ సీటెట్కి సంబంధించి. మళ్ళీ చెప్తున్నాను, సీటెట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు దయచేసి సీటెట్ అప్లై చేయండి. అప్లై చేసి పక్కన పెట్టండి. జూలై ఉంది ఎగ్జామ్, చాలా టైం ఉంది. సో ఈలోగా మనకి ప్రతిదీ తెలుస్తుంది.
ఏపీ డిఎస్సి గురించి తెలుస్తుంది, తెలంగాణ టెట్ గురించి. మ్యాక్సిమం మనకి తెలంగాణ టెట్టే ముందు ఎగ్జామ్స్ జరిగిపోతాయి, తర్వాతే మనకి ఇది సీటెట్, ఆ తర్వాత డిఎస్సి తెలంగాణలో. సీటెట్కి టెట్లకి డిఎస్సికి అసలు సంబంధమే లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీ దగ్గర సీటెట్ సర్టిఫికేట్ లేకపోతే తప్పకుండా మీరు సీటెట్ పాస్ అవ్వండి. బికాజ్ ఈ సర్టిఫికేట్ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్తో మీరు డిఎస్సిలు రాసుకోవచ్చు, డిఎస్సిలో వెయిటేజ్ కన్సిడర్ అవుతుంది, అలాగే సెంట్రల్ స్కూల్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ జాబ్స్ పడ్డాక అయ్యో సీటెట్ రాయలేదు, ఇప్పుడు దీనికి కేవలం సీటెట్టే అడుగుతున్నాడే ఎలాగా అంటే వచ్చి నాకు మెసేజ్ అయితే చేయకండి, కామెంట్ చేయకండి మళ్ళీ ఎప్పుడు వస్తుందండి సీటెట్ నోటిఫికేషన్ అని చెప్పి. వచ్చిన అవకాశం మీ ముందున్నప్పుడు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో సీటెట్ అనేది ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఒకేసారి జరుగుతుందండి. ఎవరో నాకు కామెంట్ చేశారు ఏపీలో ఎప్పుడు మేడం సీటెట్ అని. ఏపీ అని తెలంగాణ అని తమిళనాడు అని ఉండదు, మొత్తం ఇండియా మొత్తం ఒకేసారి ఒకే రోజు జరుగుతుంది సీటెట్ ఎగ్జామ్. మార్నింగ్ పేపర్ 2, ఆఫ్టర్నూన్ పేపర్ 1. ఏంటండి ఆఫ్లైన్ మోడ్ మనకి జూలై 7th ఎగ్జాము, లాస్ట్ డేట్ ఏప్రిల్ 2. సో ఇది ఇంత క్లియర్గా అన్నీ చెప్పాను, అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను, ఇదే వీడియో చేస్తాను. సో ఇప్పుడు అసలు సీటెట్ క్లాసెస్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అన్నది ఇప్పుడు ప్రాసెస్ వస్తుంది, తప్పకుండా యూజ్ చేసుకోండి. మీరు సీటెట్లో 100% మంచిగా స్కోర్ చేయాలి, పాస్ అవ్వాలి, ఫుల్ గైడెన్స్ కావాలి అంటే తప్పకుండా సీటెట్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాసెస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా, సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో, మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారు అనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు, మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి, మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా లింకు, బై నౌ వస్తుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది, చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి.
సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా? మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అదే మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.